హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోన్న రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలే. ప్రధాన రహదారుల సంగతి ఎలా ఉన్నా అంతర్గత రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. వర్షాకాలంలో జోరుగా కురుస్తున్న వానలకు రోడ్లు గుంతలు పడి కంకర తేలి వాహనదారులను వెక్కిరిస్తున్నాయి. నగరంలో ఈ రోడ్డు ఆ రోడ్డు అని తేడా లేకుండా దాదాపు అన్ని రోడ్లది ఇదే దుస్థితి. గుంతలమయం, బురదమయం, రోడ్లపై రహదారులు వెళ్లలేక వాహనదారులు వెళ్లలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం వీడి మరమ్మతులు చేపట్టాలని వేడుకుంటున్నారు. నరకానికి మార్గంగా మారిన సిటీ రోడ్లపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ హైదరాబాద్లో చూద్దాం. పేరుకే మహానగరం. ఇక్కడి రోడ్లు చూస్తే అత్యంత దారుణం. నిజానికి మన భాగ్యనగర రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదంటున్నారు నగరవాసులు. గుంతలమయమైన రహదారులతో నగరవాసి నిత్యం నరకం చూస్తున్నాడు. స్కూళ్లకు వెళ్లే పిల్లలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, ఇలా అందరూ ఈ గుంతలు తేలిన రోడ్లపై ప్రయాణం అంటేనే వణికిపోతున్నారు. ఈ రోడ్ల కారణంగా రోజూ ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరగటం, జనం ప్రాణాలు పోవటం కామన్గా మారింది. ప్రధాన రహదారులపై ప్యాచింగ్ చేస్తున్న అధికారులు అంతర్గత రోడ్లను అస్సలు పట్టించుకోవటమే మరిచారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్ల మరమ్మతులకు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారు. అయినా తూతూ మంత్రంగానే మరమ్మతు పనులు కానిస్తున్నారు. దీంతో సిటీలో అంతర్గత రహదారుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కుకట్పల్లి పరిధిలో ఏ రోడ్డు పరిస్థితి చూసినా దారుణమనే చెప్పాలి. జేఎన్టీయూ నుంచి ప్రగతి నగర్ వెళ్లే దారిలో రోడ్లన్నీ గుంతలమయంగా మారి స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. అసలే ట్రాఫిక్ జాములతో ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు రోడ్లపై గుంతల కారణంగా ఆ కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయని నగరవాసులు వాపోతున్నారు. నేను ఇక్కడ తులసినగర్లో ఉంటా. డైలీ ఇదే జామ్ అవుతుండే, ఇదే పొల్యూషన్, రోడ్డు సరిగా లేవు. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంది జనం కూడా. అంతరాయం బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానివల్ల ప్రభుత్వం కూడా చూసి దీన్ని తొందరగా నీట్గా చేయాలని కోరుకుంటున్నాం. ఈ ప్రగతి తులసినగర్ చౌరస్తాలో నేను డైలీ వెళ్తా. 6 నెలల నుంచి రోడ్ బాగాలేదు, ట్రాఫిక్ ఇష్యూ. అది కాకుండా గడ్డలు కూడా బాగున్నాయి. బండ్లు వెళ్తుంటే నీళ్లు చిత్తుతాయి మొత్తం. ఇది సాల్వ్ ఏమైనా చేస్తే జర బాగుంటుంది. 6 months నుంచి ఇట్లాగే ఉంది. ఇది వచ్చేపోయే వాళ్ళకి చాలా తక్లీఫ్ అవుతుంది. చేస్తే జర బాగుంటుంది. ఇక ఉప్పల్ పారిశ్రామిక ప్రాంతంలోని దేవేందర్ నగర్, జెర్సీ కంపెనీ ప్రాంతం 4 రోడ్ల కూడలి వద్ద రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ మార్గంలో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హబ్సిగూడ నుంచి రామంతపూర్ మీదుగా నాగోలుకు వెళ్లేవారికి ఇదే ప్రాంతం నుంచి షార్ట్ కట్గా సులభంగా చేరుకోవచ్చు. అయితే ఈ రోడ్డు గుంతలుగా మారి ప్రజా రవాణాకు తీవ్ర అసౌకర్యంగా మారి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. స్థానికులు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. హెచ్ఎండిఏ ప్రక్కన గల డిమార్ట్ ఎదురుగా జెర్సీ దగ్గర ఉన్న ప్రాంతంలో ఈ సమస్య అన్ని అధికారులకు చెప్పాం. ఈ సమస్య ఐలా వాళ్ళు చేస్తారా, హెచ్ఎండిఏ వాళ్ళు చేస్తారా, జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తారా, ఎవరికి అవగాహన లేదు. ఈ ప్రాంతంలో వర్షం పడితే అసలు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసే మహిళలు చీరని ఇట్లా పైకి అనుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. అంతేకాకుండా దోమల బారిన కూడా పడి ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరియు డంపింగ్ యార్డ్ చూస్తే ఇక్కడే డంపింగ్ ఇక్కడికి తీసుకెళ్లి జవహర్ నగర్ తీసుకునేటువంటిది. ఎటు చూసినా రోడ్ల మీద మొత్తం చెత్తమయంగా ఉంటుంది, చెత్త ఉంటుంది. మరియు ఆ డంపింగ్ యార్డ్లోకి వెళ్ళి వచ్చే వాటర్ కూడా రోడ్ల మీద, డ్రైనేజ్ వాటర్ రోడ్ల మీద పడి విపరీతమైన స్మెల్ వస్తూ ఉంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేశారు. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయడం వల్ల ఇది ఇక్కడ వరకే ఆపేశారు. దాని వల్ల ఈ వర్షాకాలం వచ్చిందంటే స్థానికులకు ఇబ్బంది కలుగుతుంది. ఉప్పలు, నాగోలు, అలికేఫు ఇదంతా ఈ తర్వాత ఇది హబ్సిగూడ, తార్నాక్ వెళ్లే పబ్లిక్ అంతా ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నారు షార్ట్ కట్ అని చెప్పేసి. ఉప్పల్ రోడ్ ఎవరు వెళ్ళట్లేదు, ఇది షార్ట్ కట్ రోడ్ ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఈ రోడ్డు బాగు చేయమని గతంలో మేము ఎన్నోసార్లు పోరాటం చేసినా, జిహెచ్ఎంసీ వాళ్ళకు విన్నపం చేసినా, ఐలా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా ఈ రోడ్ వేయట్లేదు. ఎందుకంటే విఐపీలు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్తారు. క్రికెట్ ఇక్కడ
క్రికెట్ స్టేడియం ఆడేటప్పుడు కూడా మ్యాచ్ ఉన్నప్పుడు అందరు ఇక్కడ నుంచి వెళ్తారు. గవర్నమెంట్ ఇక్కడ నుంచే మళ్ళిస్తుంది అక్కడ ఉప్పల్ రోడ్డు బంద్ చేయడం వల్ల. ఇంకో విధంగా ఏమంటారు, కరెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధం ఉంది, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అంటారు. ఇప్పుడు ఎంతో టెక్నాలజీ వచ్చింది, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ లో కూడా వేయడానికి అవకాశం ఉంది. ఏ చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లు జలమయమయ్యే మహానగరంలో వరుసగా కురుస్తున్న వానలతో రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు సైతం గుంతలు పడి బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల రోడ్లపై వాహనాలు సాఫీగా ముందుకు కదలలేక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. అధ్వానంగా మారిన రోడ్లతో వాహనదారులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు వెన్నునొప్పి సమస్యలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోడ్ ఎక్కితే చాలు అడుగడుగున ఒక గుంత దర్శనం ఇస్తోంది. వాహనదారులు రోడ్లు ఎక్కితే చాలు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుతామో లేదో కానీ హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం మనం ఫిలిం నగర్ అపోలో హాస్పిటల్ వెళ్లే దారిలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. అడుగడుగున కూడా మనకి గుంతె దర్శనం ఇస్తుంది. అయితే వర్షాకాలం వచ్చే నాటికి జిహెచ్ఎంసీ అధికారులు ఈ రోడ్ల మరమ్మతులకి సంబంధించిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అయితే కొన్ని కోట్ల రూపాయలని ఈ రోడ్ల మరమ్మతుల కోసం కొన్ని కోట్ల రూపాయలను అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఖర్చు చేయడం జరుగుతుంది. మరి అన్ని కోట్లు ఖర్చు చేసినప్పటికీ కూడా ఈ గుంతలు ఏ విధంగా అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా మనకు దర్శనం ఇస్తున్నాయి. వాహనదారులు రోడ్లు ఎక్కితే చాలు గుంతలతో అంటే చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గుంతల పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి చిన్న చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరంలోని రోడ్లన్నీ కూడా చిన్నపాటి చెరువులను తలపిస్తాయి. అలాంటిది ఇప్పుడు ఈ పడే వర్షాల కారణంగా ఈ గుంతలలో నీళ్లు నిండిపోయి గుంత ఎక్కడుందో కూడా తెలియలేని పరిస్థితి ఉంది. దీనివల్ల ముఖ్యంగా 2 వీలర్స్కి అయితే బైక్ స్కిడ్ అయ్యి పడిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని అంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా అయితే వాహనదారులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అంటే రోడ్ ఎక్కితే చాలు మొత్తం కూడా బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి, ఆటో కానివ్వండి రోడ్లు మొత్తం కూడా కంకర తేలిన రోడ్లు గుంతలు ఏర్పడడంతో మొత్తం కూడా అవన్నీ కూడా షేక్ అయ్యి వెన్నెపూస దెబ్బతింటుంది. దీనివల్ల మేము మాకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు చెప్పడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడనే కాదు చాలా చోట్ల కూడా BHEL, మూసాపేట్, చందానగర్ ఇలా చాలా ప్రాంతాలలో కూడా హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఇక్కడే చూడొచ్చు. అంతేకాకుండా అంటే మెయిన్ రోడ్స్ అనే కాదు కాలనీస్లో ఉన్న అంతర్గత రోడ్లు కూడా ఈ విధంగానే ఉన్నాయి. కాలనీస్లో ఉన్న రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు స్కూళ్ళు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి విద్యార్థులని పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళే పేరెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, హడావిడిగా ఆఫీస్కి బయలుదేరే ఉద్యోగస్తులు ఉంటారు. అలాంటి వారు ఇలాంటి రోడ్లు ఉంటే క్షేమంగా కానీ సురక్షితంగా కానీ గమ్యస్థానాన్ని చేరుకోలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నిసార్లు ఇలాంటి రోడ్లు ఈ విధంగా ఉన్నాయని జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఎంత నిదానంగా వెళ్ళినప్పటికీ కూడా ఇలాంటి రోడ్లు ఉంటే, ఇలా గుంతలు పడిన రోడ్లు ఉంటే ప్రమాదాలు తప్పకుండా జరుగుతాయని, ఏ విధంగా స్పీడ్ని కంట్రోల్ చేసుకున్నప్పటికీ కూడా బైక్ స్కిడ్ అయి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాహనదారులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా అధికారులు స్పందించి ఎంతసేపు హైటెక్ సిటీ అందాలను డ్రోన్స్ కెమెరాస్తో చూడడం కాదు, హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ రోడ్లపైన ఉన్న గుంతలను కూడా అప్పుడప్పుడు అధికారులు చూసి ట్రాఫిక్ అంటే ఇలాంటి అంటే రోడ్లపైన ప్రయాణం చేసే వాహనదారులకు నుంచి కష్టాలను తప్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా అడుగులు వేయాలని వాహనదారులు కోరుతున్నారు. నగరంలో కొన్ని చోట్ల ప్రధాన అంతర్గత రహదారులు గుంతలతో ప్రమాదకరంగా మారాయి. వాటిని పూడ్చకపోవడంతో గతుకుల రోడ్లపై ప్రయాణం వాహనదారులకు నరకంగా మారింది. చీకటి పడిందంటే ఎక్కడ ఏ గుంతుందో తెలియకపోగా వర్షాలతో నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని నగరవాసులు మండిపడుతున్నారు. రోడ్లపై గుంతలు కంకర తేరి అధ్వానంగా తయారయ్యాయి. చిన్న చినుకు పడిందంటే చాలు రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నాయి. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ శ్రీనగర్ కాలనీ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కూడా రోడ్డుపైన అంతా గుంతలు అలాగే కంకర తేలి అధ్వానంగా తయారైంది. నగరంలో ఏ రోడ్లు చూసినా కూడా అంటే ప్రధాన రహదారులు కొంత మేరకు బాగున్నప్పటికీ కూడా కానీ అంతర్గత రోడ్ల విషయానికి వచ్చినట్లయితే ఇవి చాలా అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా కూడా బస్తీలో కాలనీలో పలు చోట్ల రోడ్లన్నీ కూడా ఇంత పైన గుంతలు తేలడం, కంకర తేలడం, వర్షం పడిందంటే చాలు ఈ రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోతున్నాయి. మరోవైపు గుంతలన్నీ కూడా నీటితో నిండడం వల్ల ఎక్కడ ఏ గుంత ఉందో కూడా వాహనదారుడికి తెలియని పరిస్థితి ఉంది. గతంలో ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ అధికారుల తీరు మాత్రం మారడం లేదని చెప్పాలి. అయితే ప్రధాన రహదారుల్లో ఏదైనా గుంతలు అలాగే ఏదైనా బాగులేనప్పుడు వెంటనే ప్యాచ్ వర్క్ చేస్తారు. అదేవిధంగా బస్తీలు కాలనీలు మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పాలి. అయితే ఎండాకాలంలో సహజంగా ఎక్కడైనా గుంతలు ఉండడం అలాగే కంకర తల్లి ఉన్న దగ్గర వాటిని ప్యాచ్ వర్క్ చేయడం, బాగు చేయడం, మరమ్మతులు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ కొన్ని చోట్ల చేసినప్పటికీ కూడా ఈ కురిసిన చిన్నపాటి
వర్షాలకి అన్న కంకర అంతా కూడా తేలి మళ్ళీ యథాస్థానానికి వచ్చి చేరుతున్నాయి. కొన్ని చోట్ల ఈ వర్షానికి కూడా మళ్ళీ గుంతలు పడడం లాంటివి జరుగుతున్నాయి. అంటే ఇవి చూస్తేనే అర్థమవుతుంది అధికారుల పనితీరు ఏ విధంగా ఉన్నాయో. చాలా చోట్ల కూడా ఇంతే అధ్వానంగా ఉన్నాయి. యూసఫ్ కూడా, అలాగే ఉప్పల్, బోడుప్పల్, కృష్ణానగర్ చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక బస్తీలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా ఎమర్జెన్సీ అయిందంటే చాలు అంబులెన్స్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అసలు ఇరికైనా రోడ్లు ఉంటాయి, అందులోనూ ఇక్కడ గుంతలు తేలి ఉండడంతో ప్రయాణికులకి రోడ్లపైన ప్రయాణం నరకంగా మారిందని చెప్పాలి. మరోవైపు అంటే ఉదయం వేళ చాలా ఎక్కువ రష్ ఉంటుంది నగరం రోడ్లపైన. స్కూల్కి వెళ్ళే వారు ఉంటారు, జాబర్స్ ఉంటారు, అలాగే వృద్ధులు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. కాబట్టి వారందరూ ఉదయం వెళ్ళేటప్పుడు కూడా ఈ రోడ్లపైన ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో కూడా తెలియని పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా అంటే వాహనదారులు ఇటు బైకుల పైన వెళ్ళేవారైతే మరీ ముఖ్యంగా స్కిడ్ అయి పడిపోవడం లాంటి ఘటనలు కూడా ఎన్నో జరిగాయి గతంలో. ఇప్పటికీ కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఆ వెహికల్స్ అన్నీ కూడా అంటే టైర్లు అరిగిపోవడము, అలాగే తప్పిజారి కింద పడడం లాంటివి కూడా జరుగుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే అంటే బండ్లు కూడా కొందరికైతే ఖరాబ్ అవుతున్నాయని కూడా వాహనదారులు వాపోతున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఆ ఎత్తువంపుల నుంచి వెళ్ళేటప్పటికి వారికి బ్యాక్ పెయిన్, డిస్క్ పెయిన్ లాంటివి వస్తున్నాయని, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కూడా వాహనదారులు అయితే ఈ గుంతల రోడ్లపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశ్వనగరంగా ఎదుగుతున్న మహానగరంలో గుంతలుండి ఇలా కంకర తేలి ఉన్న రోడ్లపై అయితే నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ఇంత అధ్వానంగా ఉంది. వర్షాకాలంలో మరీ ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో వెళ్ళేటప్పుడు స్కిడ్ అయి పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రమాదాల స్థాయి కూడా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఎక్కడైతే గుంతలు తేలి కంకర తేలి అధ్వానంగా ఉన్న రోడ్లన్నీ కూడా వెంటనే మరమ్మతులు చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో అంతర్గత రోడ్ల దుస్థితిపై వాహనదారులు కన్నెర్ర చేస్తున్నారు. 2 వీలర్స్, ఆటోలు, కార్లలో ప్రయాణించే వారే కాక భారీ వాహనాల్లో వెళ్లేవాళ్లు సైతం నడునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం ముందే రోడ్ల మరమ్మతులు చేయాల్సి ఉన్న అధికారులు మొద్దు నిద్రపోయారని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోరుగా వర్షాలు పడుతుంటే ఇప్పుడు రోడ్డు, డ్రైనేజీ పనులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువగా ఉన్న మాదాపూర్ ఏరియాలో రోడ్లపై వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. హైదరాబాద్ పరిధిలోని అంతర్గత రహదారుల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఎక్కడ చూసినా కూడా కాలేజీలకు వెళ్ళే రోడ్లు మొత్తం గుంతలమయంగా కనిపిస్తున్నాయి. అసలే వర్షాకాలం ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియని పరిస్థితి. వర్షం పడితే మొత్తం గుంతల చుట్టూ కూడా గుంతల పనులు కూడా నీళ్లు పోయి మొత్తం ఇబ్బందులు పడే అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం ఎప్పుడు చూసినా కూడా ఈ రోడ్డు మాత్రం చాలా రోజుల నుంచి కూడా ఇదే ఉన్న ఇట్లాగే ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి మాదాపూర్ ఐటీపీకి వెళ్ళే ప్రధాన రహదారి ఇది. అదే ఇక్కడ నుంచి గోరబండ, కైట్లాపూర్ ఫ్లైఓవర్, కుక్కట్పల్లి వెళ్ళే రహదారి. ఈ రహదారి మాత్రం ఎప్పుడు గుంతలు పడి మొత్తం కంకర తల్లి వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బంది అయితే పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే కూడా ఈ రోడ్ల పనులన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నా కూడా జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు సమన్వయ లోపంతో ఇప్పుడు వర్షాకాలంలో ఈ పనులు మొదలు పెడుతున్నారు. చాలా మంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోడ్లకు సంబంధించిన వర్షాకాలానికి ముందే ఈ రోడ్డు పనులన్నీ పూర్తి విధంగా చూసుకోవాలని అయితే ప్రజలైతే కోరుతా ఉన్నారు. గుంతలు పడి కంకర తేలిన హైదరాబాద్ నగర రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. పైప్లైన్లు, కేబుళ్ల కోసం తవ్విన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షపు నీటి నిల్వ సమస్యను వెంటనే పరిష్కరించాలని వేడుకుంటున్నారు. రోడ్ల దుస్థితిపై ఎప్పటికప్పుడు ప్రజల ఫిర్యాదులను స్వీకరించి తక్షణమే స్పందించాలని అధికారులను కోరుతున్నారు.